హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q2 FY26 యొక్క పర్ఫార్మెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q2 FY26 నెట్ ప్రాఫిట్ వచ్చేసి 18,640 crores. ఇది ఇయర్ ఆన్ ఇయర్ 11% పెరిగింది. స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ మెయిన్లీ డ్యూ టు హయ్యర్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ అదర్ ఇన్కమ్ వల్ల పాసిబుల్ అయ్యింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 31,550 crores. ఇయర్ ఆన్ ఇయర్ 5% పెరిగింది. దిస్ ఇస్ ద కోర్ ఇన్కమ్ ఫ్రమ్ లోన్స్, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్. అదర్ ఇన్కమ్ వచ్చేసి 14,350 crores. ఇయర్ ఆన్ ఇయర్ 25% పెరిగింది. దిస్ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ ఫీజ్, ఫోరెక్స్ అండ్ ట్రెజరీ గెయిన్స్. లోన్ అండ్ డిపాజిట్ గ్రోత్ విషయానికి వస్తే లోన్స్ వచ్చేసి 28.68 lakh crores గా ఉంది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 9% పెరిగింది. డిపాజిట్స్ వచ్చేసి 28.01 lakh crore గా ఉంది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 12% పెరిగింది. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మర్జర్ తర్వాత రీడ్ డిపాజిట్ రేషియో 110% దాకా వెళ్ళింది. ఇప్పుడు 96.5% కి రెడ్యూస్ చేశారు. సిఇఓ శశిధర్ జగదీశన్ చెప్పారు, FY26 లో ఇండస్ట్రీ రేంజ్ లో లోన్ గ్రోత్ ఉంటుంది. FY27 లో ఇండస్ట్రీ కన్నా ఫాస్ట్ గా పెరుగుతుందని చెప్పారు. ఎక్స్పెన్సెస్ అండ్ ప్రొవిజన్స్ విషయానికి వస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 17,980 crores. ఇది ఇయర్ ఆన్ ఇయర్ 6% పెరిగింది. ప్రొవిజన్స్ వచ్చేసి 3,500 crores. ఇది ఇయర్ ఆన్ ఇయర్ 30% పెరిగింది. పొటెన్షియల్ లోన్ లాసెస్ కోసం బ్యాంక్ ఎక్స్ట్రా మనీని సైడ్ గా ఉంచుతుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ విషయానికి వస్తే లాస్ట్ క్వార్టర్ 3.35% గా ఉంది, ఇప్పుడు 3.27% కి తగ్గింది. రెపో రేట్ కట్ వల్ల లోన్స్ ఫాస్ట్ గా రీప్రైజ్ అవుతున్నాయి. డిపాజిట్ స్లోగా, సో షార్ట్ టర్మ్ ప్రెజర్ ఉంటుంది. టైల్ విన్స్ అహెడ్, అంటే ఫ్యూచర్ క్వార్టర్స్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మళ్ళీ స్టెబిలైజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. గ్రాస్ ఎన్పిఏ విషయానికి వస్తే Q1 లో 1.40% గా ఉంది, ఇప్పుడు 1.24% కి తగ్గింది. నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 0.42% ఉంది, 5 basis డౌన్ క్వార్టర్ టు క్వార్టర్. సో బ్యాడ్ లోన్స్ తగ్గుతున్నాయి, బ్యాడ్ అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది, కాబట్టి బ్యాంక్ మళ్ళీ స్పీడ్ గా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అని సిఇఓ కామెంట్ చేశారు. పాజిటివ్ విషయానికి వస్తే ప్రాఫిట్ గ్రోత్, లోవర్ ఎన్పిఎస్, స్ట్రాంగ్ డిపాజిట్ బేస్. నెగిటివ్స్ విషయానికి వస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్లైట్లీ డౌన్, షార్ట్ టర్మ్ ప్రెజర్ కనపడుతుంది, ప్రొవిజన్స్ కూడా ఎక్కువైనాయి. సో ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి స్టేబుల్ అండ్ స్టడీ కంపౌండర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాస్ మోస్ట్ కన్సిస్టెంట్ ప్రైవేట్ బ్యాంక్ విత్ క్లీన్ అసెట్ బుక్ అండ్ స్ట్రాంగ్ లోన్ growth potential for FY26 to FY27. That's it guys, today's video. Thanks for watching.